ఫ్రెండ్స్, వీడియోకి ఇప్పుడు ఏదో చూస్తారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నేను ఫుల్ వీడియో టెలిగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళైతే చూడండి. వీడియో అనేది చాలా లుక్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. బర్త్డే వీడియో ఎడిటింగ్ నేను హోయినా హోయినా అనే సాంగ్ నుంచి బీజిఎం అయితే తీసుకొని ఎడిటింగ్ అయితే చేశాను. చాలా బాగుంది. మీరు కూడా సింపుల్గా మీ పిక్స్ పెట్టుకొని వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. దానికైతే అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ అయితే యూజ్ అయితే చేద్దాం. యాప్ అయితే ప్లేస్టోర్లో అండ్ ప్లేస్టోర్ అయితే అవైలబుల్ ఉంది. నేను ఇంకా టెలిగ్రామ్లో కూడా లింక్ ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే తీసుకోండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే యాప్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో ఓపెన్ చేసినాక ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ హోమ్, ట్యూటోరియల్స్, ప్రాజెక్ట్స్, టెంప్లెట్స్ అని ఉంది కదా. మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్కి అయితే టిక్ అయితే చేయండి. ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసిన తర్వాత నేను ఇంకా బీట్ మార్క్ ఇంకా షేక్ ఎఫ్ట్ కనిపిస్తుంది కదా, ఇవైతే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. మీరు ఇక్కడికి వెళ్ళైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో డైరెక్ట్గా మీకు అలర్ట్ మోషన్ యాప్లోకి అయితే ఇంపోర్ట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ బీట్ మార్క్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ అయితే చేయండి. సో ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఇలా అవుతుంది ఇంటర్ఫేస్. సో ఇక్కడ ఈ గ్రూప్ అనేది ఏంటంటే మీ డేట్ ఎప్పుడు అండ్ ఇక్కడ బర్త్డే విషెస్, ఇక్కడ మీ నేమ్, హ్యాపీ బర్త్డే, ఇక్కడ నేమ్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు నేమ్, హ్యాపీ బర్త్డే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని, సో ఇక్కడ నేను ప్రియాంక మోహన్ ఇమేజెస్ పెట్టి అయితే బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. సో మీరు మీ పిక్స్ పెట్టుకొని ఎడిట్ అయితే చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మీ డేట్ అయితే పెట్టుకోవాలి. సో నేను నవంబర్ అని పెట్టాను కదా, ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళేసి మీది ఏ మంత్ అంటే జూలై, జూన్ అంటే ఎప్పుడంటే మీది ఏ డేట్కి అయితే బర్త్డే ఉందో ఆ డేట్, ఆ నవంబర్ మంత్ అయితే పెట్టేసుకోండి. సో నేను ఇక్కడ నవంబర్ మంత్ అయితే పెడుతున్నాను. వీళ్ళైతే ఇంటూ అయితే చేసి ఇక్కడ నవంబర్ అని పెడుతున్నాను. సో నవంబర్ అని పెట్టేశాను. సేమ్ డేట్ కూడా ఇక్కడ వచ్చేసి డేట్ పైన కూడా టెక్స్ట్ చేసుకొని 20 అయితే పెట్టాను కదా, మీరు మీ డేట్ ఎప్పుడు ఉందో అప్పుడైతే పెట్టేసుకోండి. సో ఇక్కడ 20 అని పెడుతున్నాను. సో ఇలా పెట్టేసుకొని టిక్ మార్క్ పైన ట్యాప్ చేసుకోండి. సో ఇప్పుడు గ్రూప్ అయితే ఇలా ఎడిట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ రండి. ఈ గ్రూప్ ఇక్కడ ఇక్కడ మీ నేమ్ కూడా సేమ్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి లేదా గ్రూప్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. దీనిపైన టిక్ తీసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి టెక్స్ట్ అయితే చేంజ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఒక పిక్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ పిఎన్జీ నేను ప్రియాంక మోహన్ పిఎన్జీ అయితే పెట్టాను కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పిక్ పైన సెలెక్ట్ చేసుకొని కాలర్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు మీ పిక్ అయితే పెట్టుకోండి. ఇక్కడ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని నేనైతే ఈ పిక్ అయితే పెడుతున్నాను. సో ఇక్కడ ప్లస్ పైన ఎందుకు అందాడే పిక్ అయితే యాడ్ అయితే అయిపోతుంది. చూసారు కదా, ఇలా పిక్ అయితే విగ్నేట్ ఎఫెక్ట్ అయితే లుక్ అయితే ఉంటుంది. విగ్నేట్ ఇంకా కొన్ని ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను. సో మీరైతే పిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి మీ పిక్. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని షేప్లోకి వెళ్ళేసి ఏదైనా ఒక షేప్ అయితే తీసుకోండి. సో షేప్ అయితే ఇలా లాంగ్ ప్రెస్ అయితే తీసుకురండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు కొలదాన్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ డ్యూల్ కలర్ సెలెక్ట్ చేసుకొని దీని అయితే ఇలా అయితే పెట్టేసుకోండి. సో ఇలా పెట్టేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చి బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళేసి లైట్ అనేది వెళ్ళేసి స్క్రీన్ అయితే పెట్టేసుకోండి. సో ఇలా అయితే వైట్ అండ్ బ్లాక్ వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ రండి. ఇప్పుడు ఈ రౌండ్ రెక్టాంగిల్ ఉంది కదా, దీని అయితే ఇలా కిందికి అయితే తీసుకురండి, గ్రూప్ కిందికి అయితే తీసుకురండి. సో ఇప్పుడైతే మన గ్రూప్లో అయితే ఇలా అయితే కనబడుతుంది, లుక్ అయితే ఉంటుంది. ఇప్పుడు దీనిపైన సెలెక్ట్ చేసుకొని మోడ్ ఆప్షన్లోకి వెళ్ళేసి కొంచెం కిందికి అయితే స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసుకొని సైజ్ అనేది కొంచెం అయితే పెంచుకోండి. చూడండి ఇప్పుడైతే మనకు చాలా లుక్ అయితే ఉంటుంది. చూడండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ దాకా వచ్చేసి ఈ ఇది మనం ఏదైతే చేసుకున్నామో వైట్ అన్న అది ఇక్కడ అయితే లాంగ్ ప్రెస్ అయితే తీసుకురండి. సో ఇప్పుడైతే ఇలా వచ్చింది కదా. సో ఇప్పుడైతే ఇక్కడ దాకా అయితే మనం చేసాం, చాలా లుక్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ బీట్ మార్క్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ పిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో నేను యాడ్ అయితే చేసి చూపిస్తాను. ఇక్కడికి వచ్చేసి ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి పిక్ అయితే సెలెక్ట్ చేసుకొని ఫీల్ కంపోజిషన్ ఏమంటే యాప్ అయితే చేసుకోండి. మళ్ళీ కదాకి వచ్చేసి కట్ అయితే చేసుకోండి. సో అన్ని పిక్స్ కూడా ఇలా యాడ్ అయితే చేసుకోండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా మీడియాలోకి వెళ్ళేసి ఇంకో పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి.
సో ఇక్కడ దాకా మనం పిక్స్ అయితే యాడ్ అయితే చేసాం కదా. చూడండి ఇప్పుడు బీట్ మార్క్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ దాకా అయితే మనం పిక్స్ అయితే నీట్గా అయితే యాడ్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పిక్స్కి ఒక ఎఫెక్ట్స్ అయితే మనం యాడ్ అయితే చేయాలి. ఎఫెక్ట్స్ యాడ్ చేస్తే చాలా లుక్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అని కనిపిస్తుంది కదా, షేక్ ఎఫెక్ట్ మీద ట్యాప్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ ఇక్కడ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి థియేటర్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. సో బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి మళ్ళీ బీ ఫార్మ్ ట్యాప్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇమేజ్ దగ్గరికి అయితే వెళ్దాం. సో ఇక్కడికి వచ్చేసి పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి థియేటర్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. సో ఇగో చాలా లుక్ అయితే ఉంది కదా ఇలా ఫోటో చూడండి, లుక్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ 2 పిక్స్ అయితే లిమిట్ అంటే వదిలేసేయండి. ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. మళ్ళీ ఈ 2 పిక్స్ వదిలేసి ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 పిక్స్ వదిలేసి ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. మళ్ళీ ఈ 2 పిక్స్ అయితే వదిలేసి ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే మనం ఒక ఎఫెక్ట్ అయితే ఫొటోస్కి అయితే యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఇంకా కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలి. బ్యాక్ అయితే రండి. సో ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఈ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్కి వెళ్ళేసి థియేటర్ మీద చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసాం. ఇక్కడ ఈ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. సో ఇలా యాడ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ వదిలేసి ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ వదిలేసి ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ వదిలేసి ఇక్కడ కూడా పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ దాకా అయితే మనం ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ అయితే చేసాం కదా. ఇప్పుడు లాస్ట్ 1 పిక్ ఉంటుంది, పిక్ అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ లాస్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ అయితే చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి బీట్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని మనం ఈ 2 పిక్స్ అయితే యాడ్ అయితే చేసాం. ఇక్కడ ఈ పిక్ అయితే యాడ్ అయితే చేయండి. ఇక్కడ యాడ్ అయితే చేయండి. ఇక్కడ వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. ఇక్కడ వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. సో ఇప్పుడు మొత్తం మనం నీట్గా అయితే యాడ్ అయితే అయిపోయింది కదా. చూడండి చాలా లుక్ అయితే ఉంటాయి ఎఫెక్ట్స్. ప్రతి ఒక్క దానికి ఫొటోస్ కూడా చాలా క్వాలిటీ అయితే ఉంటుంది. ఫొటోస్ కూడా నేను కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేశాను. చూడండి ఇక్కడ సాచురేషన్, ఛానల్, ర్యాంపేజ్ అని కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. అది ఫోటోకి అయితే చాలా లుక్ అయితే ఉంటుంది. మీరు కూడా ట్రై అయితే చేయండి, ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ లాస్ట్ దాకా వచ్చేసి ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి అయితే అంతా చూద్దాం. నీట్గా అయితే అంతా ఎడిట్ అయితే అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ దాకా వచ్చేసి ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసుకొని మీకు ఎంత క్వాలిటీ అయితే కావాలో అంత క్వాలిటీ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి బర్త్డే వీడియోస్ కానీ ఇంకా యాడ్ వీడియోస్ కానీ మంచిగా అయితే చేస్తాను. మీరైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.